ఫ్రెండ్స్, ఈ అమ్మాయి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ అనుకోకుండా నాలాలో పడిపోతుంది. కానీ ఫోన్ తీసే ప్రయత్నం చేయకుండా తనకు ఫోన్ అవసరం లేనట్టుగా ప్రవర్తిస్తూ భయపడినట్టుగా అక్కడి నుంచి పరిగెత్తుతుంది. ఆ దృశ్యం చూసిన ఆ అబ్బాయి ఫోన్ తీసి ఆమెకు ఇవ్వాలని అనుకుని నాలా దగ్గరకు వెళ్లి ఫోన్ తీస్తాడు. ఆమెను పిలవడానికి ముందుకు వెళ్లే లోపే అతని కళ్ల ముందే ఒక విచిత్రమైన ఘటన జరుగుతుంది. ఆమె శరీరం నెమ్మదిగా చిన్నదవుతూ క్షణాల్లోనే ఒక చిన్న కుక్కగా మారిపోతుంది. ఆ దృశ్యం చూసి అబ్బాయి ఒకసారిగా భయపడిపోతాడు. గుండె వేగంగా కొట్టుకుంటూ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. కొద్దిసేపటికి ఆ కుక్క అతని దగ్గరికి వచ్చి తన చిన్న పాదాలతో అతన్ని లేపేందుకు ప్రయత్నం చేస్తుంది. అబ్బాయి కళ్ళు తెరిచిన వెంటనే భయంతో వెనక్కి తగ్గుతూ పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ కుక్క చిన్న కాళ్లతో ఎక్కువ దూరం వెళ్లలేకపోతుంది. అబ్బాయి చివరకు దాన్ని పట్టుకుంటాడు. అక్కడ నేలపై పడి ఉన్న ఆమె దుస్తుల గుట్ట కనిపించినా అతనికి ఇంకా పూర్తిగా నమ్మకం రావడం లేదు. కానీ ఆ కుక్కను అక్కడే వదిలేయలేక ఇంటికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. ఇంటికి చేరుకున్న తర్వాత అతను కుక్కకు నీళ్లు పోస్తాడు. కుక్క మొదట కొంచెం సిగ్గుతో తల ఊపుతూ వద్దని చేస్తుంది. కానీ వెంటనే దాహం తట్టుకోలేక నీళ్లు తాగడం మొదలుపెడుతుంది. తన అనుమానం నిజమో పాదో తెలుసుకోవడానికి అబ్బాయి ఆమె మొబైల్ ఫోన్ తీసి లాక్ స్క్రీన్ చూపిస్తాడు. అది చూసిన కుక్క 2-3 సార్లు స్క్రీన్ పై స్వైప్ చేస్తుంది. అదే సమయంలో ఫోన్ అన్లాక్ అవుతుంది. అప్పుడే అబ్బాయికి పూర్తి నమ్మకం వస్తుంది. ఈ కుక్క అదే ఆ మహిళ అని అర్థమవుతుంది. ఆమె చుప్చాపుగా అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ అబ్బాయి ప్రతి కదలికను గమనిస్తూ ఉంటాడు. అంతలో ఒకసారిగా గట్టిగా గొరక శబ్దం వినిపిస్తుంది. అబ్బాయి కళ్ళు తెరిచే ఉన్నప్పటికీ నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటాడు. అవకాశం వచ్చిందనుకుని ఆమె నెమ్మదిగా తలుపు వైపు అడుగులు వేయసాగుతుంది. అంతలోనే అబ్బాయి తల ఒకసారిగా పైకి లేస్తుంది. భయంతో ఆమె అక్కడికక్కడే మళ్లీ కుక్కగా పడిపోతుంది. తలుపు తెరవడానికి కొన్నిసార్లు ప్రయత్నించేస్తుంది. కానీ ఏ ప్రయత్నం ఫలించదు. చివరకు అలసిపోయి అక్కడే ముడుచుకుని నిద్రపోతుంది. ఉదయం తొలి వెలుగు పడగానే ఆ కుక్క మళ్లీ ఒక యువతిగా మారిపోతుంది. ఆమె త్వరగా బట్టలు వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. అంతలో తలుపు తెరుచుకుంటుంది. ఎదురుగా అబ్బాయి ఉంటాడని ఆమె అనుకుంటుంది. కానీ అక్కడ నిలబడి ఉన్నది అతను కాదు. ఆమెకు ఎన్నేళ్లుగా మనసులో ఉన్న వ్యక్తి. ఆమె పాత క్రష్. ఆ పరిస్థితిని చూసి ఆమె ఏమి చెప్పాలో, తనను తాను ఎలా వివరించుకోవాలో తెలియక మౌనంగా నిలబడిపోతుంది.